డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్కి అయితే మరి వేళ అయిపోయింది. మరి 17వ తారీఖున అయితే వచ్చేస్తుంది. మరి టైం అయితే తొందరగా గడిచిపోతుంది మరి స్టూడెంట్స్ అందరికి కూడా. ఇక మరి ఇది రోజు రేపే మనకి అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది. రేపంటే 11వ తారీఖుని అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది. ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చారమ్మా. వీళ్ళు ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్తే మీరు అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ఇది అలర్ట్గా ఉండండి. అడ్మిట్ కార్డు అవైలబుల్ ఫర్ డౌన్లోడింగ్ మరి 10 గంటలకల్లా వచ్చేస్తుంది. మండే 10 గంటలకి మీరు అడ్మిట్ కార్డ్ అయితే మరి రెడీ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒక 2 కాపీలు కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ఎందుకైనా మంచిది. మరి దానిలో ఉండే ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్గా చదవండి అమ్మా. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ మరి మీరు తెలుసుకోవాల్సిన ఫీల్డ్స్ ఏందో అడ్మిట్ కార్డులో కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడని ఇక్కడ క్లియర్గా ఇక్కడ నేను ఓల్డ్ చూపిస్తాను. ఇక్కడ 17వ తారీఖున వచ్చేస్తుందమ్మా. 17వ తారీఖు సండే. పేపర్ 1 మెయిన్ పేపర్ 1 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు. 2 పేపర్లు కంపల్సరీగా రాయాలి. సార్ నేను ఒక్క పేపరే రాస్తాను. పేపర్ 1 మనకి ఎన్ని మార్క్స్ ఉంటుంది? 180 మార్కులు. పేపర్ 2 180 మార్కులు. మీరు పేపర్ 1 రాసి 150 మార్కులు తెచ్చుకోండి. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, అది గుర్తుపెట్టుకోండి. 2 పేపర్లో అటెండెన్స్ ఉంటేనే వాళ్ళు ఎవాల్యుయేట్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఉంటుందమ్మా. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీద మరి కొండాపూర్ గట్కి ఇట్లా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ ఉంటుంది. మరి ఐఐటి మద్రాస్ మన జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటి వచ్చి ఐఐటి మెడ్రాస్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇట్లా వస్తుంది. ఇట్లా కేర్ఫుల్గా తీసుకోండి క్యాండిడేట్ ప్రొఫైలు. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 చూసుకోండి. ఎగ్జామినేషన్ కమెన్స్ మనం 9 గంటలకి, మరి పొద్దున అయితే 9 గంటలు, సాయంత్రం పేపర్ అయితే 2:30కి. యూ విల్ నాట్ అలౌడ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఎగ్జామినేషన్ బోత్. యూ విల్ నాట్ అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్. 2:30 అంటే మీరు 5:30 వరకు కంపల్సరీగా హాల్లోనే ఉండాలి. ఇక్కడ 9 to 9:30 to 12:30. మరి ఎగ్జామినేషన్ ఇప్పుడు మనం 9 to 12, ఇక్కడ 9 to 12 అంటే 12 o'clock వరకు ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు 12 గంటలకు నేను అర్జెంట్ పని ఉంటే కుదరదు. ఆల్ ప్రింట్అవుట్ ఆఫ్ దిస్ మస్ట్ బి ప్రింటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్. కేర్ఫుల్లీ చెక్ ద డిస్క్రిప్షన్, ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ ద సేమ్ పర్సన్స్. డాక్యుమెంట్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం. డాక్యుమెంట్ మస్ట్ బ్రాట్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్, ప్రింట్అవుట్ ఆఫ్ ద అడ్మిట్ కార్డు, ప్లస్ మీరు అడ్మిట్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తారు. యు ఆర్ అడ్వైజ్ టు లొకేట్ విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ డే బిఫోర్ ఎగ్జామినేషన్. ఒక్కరోజు ముందు మీరు చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు 9 గంటల ఎగ్జామినేషన్ కదా, 7 గంటలకల్లా మీరు మరి సెంటర్ దగ్గర ఉండండి. 7 నుంచి 8 గంటలకల్లా సెంటర్ దగ్గర ఉండాలి. ఆఫ్టర్ ఎంట్రీ టు ఎగ్జామినేషన్ ఐడెంటిఫికేషన్ ప్రిస్కింగ్ బయోమెట్రిక్ చేస్తారు. మరి పేపర్ 1 పేపర్ 2 చాలా స్ట్రిక్ట్గా ఉంటాయమ్మా. ఇది ఎన్టీఏ వాళ్ళ ఎగ్జామినేషన్ కాదు, ఇది ఐఐటి రూర్కీ వాళ్ళు డైరెక్ట్గా వస్తారు. ఐఐటి రూర్కీ నుంచి డైరెక్ట్ వస్తారు. ఆఫ్టర్ 8:30 అవర్స్ ఆఫ్ పేపర్ 1, 2:30 పేపర్ 2. మరి మీ యొక్క సీట్లలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు 8:30 గంటల పొద్దున్నే మరి స్టార్ట్ ఎగ్జామినేషన్ 9 గంటలు కదా, మీరు 8:30 గంటలకల్లా మీ సీట్లో మీరు ఆక్యుపై చేసుకుని ఉండాలి. మరి 2:30 వాళ్ళు 2 గంటలకల్లా ఉండాలి. మీ ఎగ్జామినేషన్ పేపర్ 2 ఎప్పుడు 2:30కి, అలాంటప్పుడు 2 గంటలకల్లా లోపల ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది స్క్రీన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఇస్ అసైన్ టు డిస్ప్లే యువర్ నేము, ఫోటోగ్రాఫు ఇవన్నీ డిస్ప్లే. పాస్వర్డ్ ఏంది ఇక్కడ? లాగిన్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఈ ఫార్మాట్లో ఉంటుంది. స్టూడెంట్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పాస్వర్డ్. ఇది మరి ఎటువంటి డిజిటల్ స్క్రిప్ట్ ప్యాడ్ నో ఎక్స్ట్రా, వాళ్ళే రఫ్ బుక్ ఇవ్వటం జరుగుతుంది. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఓన్ పెన్సిల్ మాత్రం మీరు తెచ్చుకోండి. యూ విల్ నాట్ గివెన్ ఎనీ ఎగ్జామినేషన్ సెంటర్. అవి పెన్ను పెన్సిల్ ఏదన్నా రెండిట్లో ఏదైనా తెచ్చుకోండి. యు ఆర్ అలౌడ్ టు బ్రింగ్ శానిటైజర్ ఇన్ స్మాల్ ట్రాన్స్ఫర్. అప్పుడు కరోనా టైం కాబట్టి ఇప్పుడు శానిటైజర్స్ అవసరంలా. ఇది స్టూడెంట్స్ ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి. ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ పేరెంట్ అండ్ గార్డియన్ విత్ డేటు. ఈ విధంగా మరి
ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విధంగా రాయాలి. మరి స్టూడెంట్స్ ఇది మరి 2025 సేమ్ డేట్స్ కూడా ఇది లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్ మరి అడ్మిట్ కార్డ్ ఈ విధంగా మరి స్టూడెంట్స్ అందరూ కూడా కేర్ఫుల్గా వెళ్ళండి. మీరు పెన్ను పెన్సిల్ బ్రింగ్ యువర్ ఓన్ పెన్సిల్ని బ్రింగ్ చేయండి. ఇక్కడ సిగ్నేచరు, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ గార్డియన్ సిగ్నేచరు మ్యాండేటరీగా ఉండాలి. ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 1 ఎన్ని మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 ఎన్ని మార్క్స్ ఉంటుంది, మరి దీనిలో న్యాట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మరి ML2 మ్యాచింగ్ సెంటర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ నేను స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మరి 2019, 2008 ఆ పేపర్ రూర్కీ పేపర్, ఈసారి రూర్కీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కేర్ఫుల్గా మరి రాయండి స్టూడెంట్స్. మరి రేపే మనకి డౌన్లోడ్ అడ్మిట్ కార్డు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ జావేరి అకాడమీ. మీరు ఎప్పుడు కూడా ఇంకా 17వ తారీఖు ఎగ్జామినేషన్ అయితే మీరు జీవితంలో కూడా JEE అడ్వాన్స్ రాయలేరు. అందుకని జాగ్రత్తగా రాయండి. ఇది మీ యొక్క జీవితంలో చాలా క్రూషియల్ టైం. పలానా సార్ చెప్పాడని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.